బొల్లాపల్లి ఎస్సీ అధ్యక్షులకి దాసరి కోటేశ్వరరావు గారికి, అలాగే 5 మండల తెలుగు ప్రజలందరికీ కూడా నా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. వాటర్ అనుకోకుండా, రాత్రి అనుకోకుండా, పగలనుకోకుండా కష్టపడుతున్నారు. మీ వయసుకు తగ్గ పనులు కాకోకుండా ఇంకా కుర్రోళ్ళలాగా బాగా కష్టపడుతున్నారు. వయసోళ్ళు కష్టపడ్డట్టుగా కష్టపడుతున్నారు. మీ కష్టానికి నా ధన్యవాదాలు. అలాగే పార్టీని నడిపించండి. పార్టీ కష్టాలలో ఉంది. పార్టీని నడిపించండి. పార్టీని నడిపించమని అడుగుతున్నా. ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్కలాగా ఉంటాయి. అర్థం చేసుకోండి. పార్టీ ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఇలాగే కష్టపడండి. ఆ దుర్గమ్మ తల్లి ఎప్పుడైనా కరుణిస్తుందని, ఖచ్చితంగా మన పార్టీ వస్తుందని. పసుపు కుంకుమ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇచ్చారు కాబట్టి ఈరోజు దుర్గమ్మ డైరెక్టర్కి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబానికి ఖచ్చితంగా పసుపు కుంకుమ ఇస్తుంది, మళ్ళీ రప్పించిద్ది పార్టీలోకి అని నేను చాలా సంతోషంగా ఉంటున్నా. అలాగే జీవి ఆంజనేయులు గారికి, మన ఎమ్మెల్యే గారికి, శాసనసభ మన ఎమ్మెల్యే గారికి, అలా మేడం గారికి, నీలావతి మేడం గారికి, పేరున మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కష్టపడే కార్యకర్తలకి, నాయకులకి, ఆయన గురించి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చే ప్రతి నాయకులకి, మీరు కష్టపడే కష్టంలో, పరిగెత్తే కష్టంలో, పోలీసులతో దెబ్బలు తినే దెబ్బలకి మీరు ఎంత కుంగిపాకకుండా కూడా విజయం మందేనని ఎంత పరిగెత్తుతున్నారు. మీ పరిగెత్తడానికి మీ అందరికీ నాకు చాలా నమస్కారం అండి. ప్రజలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది. మీరు ప్రాణభిక్షం పెట్టాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఉందని, ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి వేస్తారని నేను కోరుకుంటున్నా. ఇట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకురాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మీరు దీవించాల పార్టీని. అమ్మ దుర్గమ్మ తల్లి దీవించు, మళ్ళీ పార్టీ రావాలి. కంపల్సరీ పార్టీ అందరి దేవుళ్ళు కూడా నేను ప్రార్థిస్తున్నా. అందరి దేవుళ్ళ ఆశీస్సులుండి నారా చంద్రబాబు నాయుడు గారు తొందరగా రావాలని ప్రార్థిస్తున్నా. నా మద్దతు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి రావాలని కోరుకుంటున్నా. త్వరలో తొందరగా రావాలని. ఓం నమ శివాయ.